పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని హిమార్థమై యేసు క్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. అందుకని నేను ఏమంటానంటే సర్వాధికారము నాకు ఇవ్వబడింది. ఆయనకి ఎందుకు అధికారం ఇవ్వబడిందంటే ఆయన అంత దీనుడిగా తగ్గించుకొని రిక్తుడిగా చేసుకున్నాడు కనుక అంత అధికారం ఇవ్వబడింది. సో అంత అధికారం ఇవ్వబడిన తర్వాత ఆయన రక్తము చేత శుద్ధీకరించబడి, విమోచించబడి, కడుగబడి, రక్షింపబడిన వారి మీద సాతాను యొక్క వేలు కూడా పెట్టడానికి వీల్లేదు. పరలోకమందు, భూమి మీద, భూమి క్రింద ఏ నామమైనా సరే, because this authority is purchased. This authority did not come free. This authority came by the blood of the sinless Son of God.